ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వి ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గచ్చిబౌలిలో యూనిట్ మాల్. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో యూనిట్ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టనుంది. రాయదుర్గం ప్రాంతంలోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో 5.16 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తులతో ఈ యూనిట్ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. మొత్తం 29 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ విలువ 1500 కోట్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 202 కోట్లు కేటాయించింది. సో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో యూనిట్ మాల్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత సరిహద్దుకు సమీపంలో చైనా రైల్వే లైను. జిన్జియాంగ్ రాష్ట్రానికి టిబెట్తో కలిపే రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. ఈ రైల్వే లైను భారత సరిహద్దు వెంబడి వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో నిర్మించనున్నారని చైనా మీడియా వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక రైల్వే నిర్మాణాల్లో ఒకటైన ఈ ప్రాజెక్టు పనులు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు కింద టిబెట్ రాజధాని లాసా చుట్టూ 2035 నాటికి 5000 కిలోమీటర్ల రైలు ఫ్రేమ్వర్క్ నిర్మించనున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. చైనా ప్రభుత్వ రైల్వే సంస్థకు అనుబంధంగా ఏర్పాటైన జిన్జియాంగ్ టిబెట్ రైల్వే కంపెనీ ప్రాజెక్టు పనులను చేపట్టనుంది. సో భారత సరిహద్దుకు అతి సమీపంలో చైనా రైల్వే లైను నిర్మించనుంది. వాస్తవాధీన రేఖకు అతి సమీపంలోనే నిర్మించనున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మరో 476 పార్టీల రద్దుకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తం. నిబంధనలను అనుసరించని మరో 476 పార్టీల రద్దుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. వరుసగా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. తొలి దశలో 334 పార్టీలను రద్దు చేయగా ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి 476 పార్టీలను రద్దు చేయడానికి గుర్తించామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అలాగే మొదటి జాబితాలో మొత్తం 334 పార్టీలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అందులో తెలంగాణ నుంచి 13 పార్టీలను గుర్తింపు రద్దు చేయనుంది. రాష్ట్రం నుంచి రిజిస్టర్ అయిన 13 పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సిఈఓ సుదర్శన్ రెడ్డికి అందించింది. అలాగే ఈ ఎలక్షన్కి సంబంధించి అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించి భారత రాజ్యాంగంలో గనక చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధుల గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే 1950 జాన్ 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. అందుకే జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా 2011 నుంచి నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ ఆర్టికల్ 191 క్లాస్ సి ప్రకారం పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి. ఆ పార్టీ సిద్ధాంతాలు, నిర్మాణం, విధి విధానాలు పేర్కొంటూ
రాజ్యాంగం పట్ల రాజ్యాంగ లక్ష్యాలైన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర సమగ్రతలను కాపాడుతామని ప్రమాణం చేస్తూ అఫిడవిట్లో పేర్కొంటూ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. అందులో పార్టీలను 3 రకాలుగా విభజించడం జరిగింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, నమోదిత లేదా గుర్తింపు లేని పార్టీలు. జాతీయ పార్టీస్ మొత్తం ప్రజెంటు 6 ఉన్నాయి. అలాగే ప్రాంతీయ పార్టీలు మన తెలుగు రాష్ట్రాలలో దేశంలో అయితే 67 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఎంఐఎం, బారాస, వైకాపా, తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన ఇవి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు. అలాగే నమోదిత గుర్తింపు లేని పార్టీలు, రిజిస్టర్డ్ లేదా అన్రికగ్నైజ్డ్ పార్టీలు. సో ఈ విధంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. వీటిలో కొన్ని ఎన్నికల సంఘానికి సంబంధించిన నియమాలను పాటించని పార్టీలను, అలాగే దీర్ఘకాలంగా ఎన్నికలలో పాల్గొనని పార్టీలను గుర్తింపు రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ జాబితాలో భారత్. తమ దేశంలో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు బ్రిటన్ అనుసరిస్తున్న డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ విధానంలోకి భారత్ కూడా చేరింది. ఈ విధానం ప్రకారం శిక్ష పడే విదేశీ నేరస్తులను వారి అప్పీళ్లపై విచారణ ప్రారంభం కాకముందు స్వదేశానికి తరలిస్తారు. ఇంతకుముందు ఈ విధానం 5 దేశాలకు బ్రిటన్ అమలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యను 23కి పెంచింది. అందులో భారత్ ఒకటి. గతంలో విదేశీ నేరగాళ్లకు తమ కోర్టులు శిక్షలు విధించిన అప్పీళ్ల సాకుతో వారు నెలలు, ఏండ్ల తరబడి బ్రిటన్లోనే ఉండిపోయేవారని, దానివల్ల ఎంతో ప్రజాధనం వ్యయమయ్యేదని, దాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ హోంమంత్రి యువెట్ కూపర్ తెలపడం జరిగింది. టాపిక్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి రోబో మాల్. రోబోల పరిశోధన, తయారీలో గ్లోబల్ లీడర్గా మారిన చైనాలో అతిపెద్ద రోబో మాల్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 2.17 లక్షల నకిలీ నోట్లు. 2.17 లక్షల నకిలీ నోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.17 లక్షల నకిలీ నోట్లను గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో తెలపడం జరిగింది. 2023-24లో 2.23 లక్షల నకిలీ నోట్లతో పోలిస్తే కాస్త తగ్గాయి. అత్యధికంగా 500 నోట్లు ఉన్నట్లు పంకజ్ చౌదరి లోక్సభలో తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 12th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.